భారత్పై ట్రంప్ టారిఫ్స్ తగ్గింపుతో రూపాయి బలపడింది. డాలర్తో పోలిస్తే 48 పైసలు బలపడింది. 6 వారాల్లో రూపాయి విలువ ఈ రేంజ్లో పెరగడం ఇదే తొలిసారి. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 90.94 పైసలుగా ఉంది. భారత్ ఉత్పత్తులపై సుంకాలను 50 నుంచి 18% తగ్గించడంతో రూపాయికి బూస్ట్ లభించింది. అమెరికా భారత వాణిజ్య ఒప్పందం ప్రభావం భారత ఆర్థిక రంగంలో స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా భారత ఉత్పత్తులపై విధిస్తున్న టారిఫ్ను 50% నుంచి 18% తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగింది. ఈ పరిణామం నేరుగా రూపాయి విలువపై ప్రభావాన్ని చూపింది. టారిఫ్ తగ్గింపుతో భారత ఉత్పత్తులకు యుఎస్లో డిమాండ్ పెరగనుంది. అంతేకాదు విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ఇక అమెరికా భారత్ ఒప్పందం నేపథ్యంలో భారత రష్యా చమురు దిగుమతులకు తగ్గిస్తుందనే అంచనాలు కూడా రూపాయి బలపడటానికి తోడ్పడ్డాయి. ఇదే అంశంపై మరింత విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి గీతానంద్ గారు. నమస్తే అండి. రైట్, ఇప్పుడు రూపాయి బలపడటం అన్నది ఎగుమతులు దిగుమతులపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? సో ఇప్పుడు రెండు దేశాల మధ్య ఎప్పుడైతే ఒప్పందం జరిగిందో ట్యాక్స్ రేట్లు దాదాపు కట్ అయి 18% వచ్చాయో దాంతో అనిశ్చితి తగ్గడింది. దీనివల్ల ఎక్స్పోర్ట్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్ లోంచి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయి అవి కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రెండు శుభ పరిణామాలు అటు మార్కెట్స్ ని కానీ ఇటు డాలర్ ని కానీ బలపరుస్తుండడం మనకి కనపడతా ఉంది. సో ఎస్పెషల్లీ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇలాంటివి కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇండియా నుంచి తయారైనటువంటి వస్తువుల ఎక్స్పోర్ట్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే యుఎస్ తో మనం చేసుకుంటున్నటువంటి ఆయిల్ అండ్ మెటల్ డీల్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే సాధారణ ప్రజలకు ముఖ్యంగా ఇంధనం, అలాగే బంగారం, ఎలక్ట్రానిక్ గూడ్స్ వీటిపై ధరల తగ్గింపు లాంటిది ఏదైనా జరిగే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికైతే దానికి ధరల తగ్గింపు లాంటివి ఏమీ ఉండేటువంటి అవకాశం అయితే లేదని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ధరలు పతనమవుతున్నా కూడా ఇండియాలో స్టేబుల్ గానే ప్రైజెస్ గత కొద్ది కాలంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంతగా తగ్గింపు అయితే ఎక్కడ కూడా మనకు కనపడలేదు. అదే ధరలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. బంగారం ధరలు ఏంటంటే ట్రెండ్ వీక్ గా ఉండడంతో మార్కెట్ లో పడతా ఉంది. సో అంతర్జాతీయ మార్కెట్ తో పోల్చుకుంటే మనకి ఇక్కడ ఇంకా కూడా బంగారం పెరగడానికి రూపాయి బలహీన పడడం అనేది కూడా కారణంగా ఉండింది. ఇప్పుడు ఎప్పుడైతే రూపాయి బలపడుతుందో సో బంగారం ధరలు దిగి వస్తాయి. దాంతో పాటుగా ట్రెండ్ కూడా బంగారంలో ప్యూర్ ట్రెండ్ కూడా యూఎస్డీ వర్సెస్ గోల్డ్ కూడా తగ్గుతూ ఉండడంతో బంగారం చీప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వెండి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంటే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గటం అనేది కూడా రూపాయి మీద ఎంత ప్రభావం చూపినట్లుగా భావిస్తారు? సో యాక్చువల్ గా 4 రీజన్స్ ఈ రోజు రూపాయి బలపడింది. అందులో ఒకటి పాజిటివ్ ట్రేడ్ డీల్, రెండోది ఎన్డిఎఫ్స్ లో అంటే నాన్ డెలివరబుల్ ఫార్వర్డ్స్ అంటారు. ఆ మార్కెట్స్ లో రూపాయికి స్ట్రాంగ్ గా పెరిగింది. అలాగే ఆర్బీఐ కూడా కలగజేసుకుని డాలర్స్ నమ్మడము, ఎఫెక్స్ స్వాప్స్ ని ఉపయోగించి లిక్విడిటీని పెంచడం, వీటన్నిటి వల్ల డౌన్వర్డ్ ప్రెషర్ తగ్గించడంతో రూపాయి పెరిగింది. దీంతో పాటు కీలకమైంది క్రూడ్ ఆయిల్ మార్కెట్ లో పతనం. మనం ఎక్కువగా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఫారెన్ నిల్వలన్నింటినీ కూడా డాలర్స్ అన్నింటినీ కూడా ఈ మనం క్రూడ్ ఆయిల్ దిగుమతుల మీద ఎక్కువగా కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో అది మన నిల్వల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దాంతో డాలర్ కి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఇండియా విషయానికి వస్తే సో ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పతనం అవుతుందో డాలర్ డిమాండ్ అనేది తగ్గుతుంది. దానివల్ల మన రూపాయి బలపడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇది టెంపరీ స్ట్రెంత్ గా చూడాలా, లేదంటే దీర్ఘకాలం ట్రెండ్ గా మారే అవకాశం ఉందంటారా? సో ఆల్మోస్ట్ 92 నుంచి రికవరీ ఇప్పుడు 90.43 దగ్గర ఉంది. ఇది బిగ్ జంప్ అని చెప్పుకోవటం. ఎస్పెషల్లీ వన్ డేలో 1.55 రూపాయి 55 పైసలు రూపాయి బలపడడం అనేది స్ట్రాంగ్ ర్యాలీకి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా అయితే ఏకంగా ఇయర్ ఎండ్ కి 86కు వచ్చేస్తుంది, లేదా 88 నుంచి 89 మధ్యలో ఉంటుందని మిగతా అనలిస్టులు అంతా కూడా మనకు అంచనాలు వేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సో రూపాయి దగ్గరగా 86 నుంచి 88 మధ్యలో కన్సాలిడేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరంలో. అయితే రానున్న రోజుల్లో రూపాయి స్టేబుల్ గా ఉండటం కోసం ఆర్బీఐ కానీ లేదంటే ప్రభుత్వం కానీ తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఏం చెప్తారు? ఆర్బీఐ సరైన టైంలోనే రీసెంట్ గా కలగజేస్తుందని చెప్పొచ్చు. ఇందాక మనం చెప్తున్నట్లుగా డాలర్స్ మార్కెట్ లో అమ్మడము, అలాగే ఎఫ్ఎక్స్ స్వాప్స్ ని యూజ్ చేయడంలో లిక్విడిటీని పెంచి మనకు డౌన్వర్డ్ ప్రెషర్ తగ్గిస్తా ఉంది. సో ఆ మెజర్స్ ఇప్పుడు మనకి ఉపయోగపడుతున్నాయి. ఒకవేళ మళ్ళీ కూడా భవిష్యత్తులో ఏదైనా డిమాండ్ డాలర్ కి ఎక్కువ వచ్చిందంటే లిక్విడిటీని ప్రొవైడ్ చేయడం ద్వారా ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. సో ఈ ఆర్బీఐ ఇంటర్వ్యూన్ కావడం అనేది ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ గీతానంద్ గారు.